శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషంగా అర్జునుడు తన ప్రతిజ్ఞని నిలబెట్టుకోగలిగాడు. కేవలం అర్జునుడు మాత్రమే వ్యక్తిగతంగా సంతోషించవలసినటువంటి విషయము కాదది. ఎందుచేత అంటే ఆ ప్రతిజ్ఞని నెరవేర్చుకోవడంలో ఏ పాటి వైక్లభ్యం కలిగినా అది పార్థుడు అగ్నిహోత్రమునందు ప్రవేశించవలసినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితికి దారితీసేటటువంటి ప్రతిజ్ఞ. అర్జునుడు సైంధవుణ్ణి వధించిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి రథంలో బయలుదేరి ధర్మరాజు గారి యొక్క దర్శనానికి వచ్చాడు. ఇద్దరూ ధర్మరాజు గారికి నమస్కరిస్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషంతో వాళ్ళిద్దరినీ కూడా ఆలింగనం చేసుకుని అర్జునుడితో మాట్లాడుతూ అంటాడు, చేనిత్తురు కాకుండంగా ఆ సైంధవుని చంపి క్రమ్మర మీరల్ రానోచితి నా భాగ్యం బేన పొగడు నట్టిదయ్య నీతని కరుణన్. ఓ అర్జున, ఏమి ఆశ్చర్యం! నిజంగా చేతికి ఏ విధమైనటువంటి నెత్తురు అంటుకోవలసినటువంటి అవసరం లేకుండా మీరిద్దరూ ఆ సైంధవుణ్ణి సంహరించి తిరిగి రావడం అనేటటువంటిది కేవలం నా యొక్క పుణ్య విశేషం. నేను చాలా అదృష్టశాలిని. అందుకే మీరిద్దరూ ప్రతిజ్ఞని పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తరువాత చూడడం సంభవించింది. ఇదంతా ఈ మహానుభావుని యొక్క అనుగ్రహ విశేషంగానే సాధ్యమైంది అని శ్రీకృష్ణ పరమాత్మని చూపించాడు. ఏన పొగడునట్టిదయ్యే ఈతని కరుణన్. కేవలం ఈ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేతనే ఈ కార్యం సాధింపబడింది అని. అప్పుడు ధర్మరాజు గారు శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుతూ అంటాడు, దేవాసుర సంఘంబులు నీ వలిగిన రూపడంగు నీ కూరిమి సౌఖ్యావహమికి అఖిల జగములకు దేవా భవద్భక్తులరుల తీర్చుట అరుదే. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్నంతటినీ కూడా ధర్మరాజు గారు చాలా సూక్ష్మంగా ఆవిష్కరిస్తున్నాడు. దేవాసుర సంఘంబులు నీ వలిగిన రూపడంగు. దేవతలు కానీ దైత్యులు కానీ ఇద్దరిలో ఎవరైనా కూడా ఆయన కానీ కోపం చెందితే ఇక నామరూపాలు లేకుండా పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, నశించిపోతారు. నీ కూరిమి సౌఖ్యావహమఖిల జగములకు. నీవు ఎవరిని ప్రేమిస్తావో, నీ దయ ఎవరి యందు ఉంటుందో వారు సమస్తమైనటువంటి సౌఖ్యములను అనుభవిస్తారు అనేటటువంటిది నిస్సందేహమైనటువంటి విశేషం. దేవా భవద్భక్తులరుల తీర్చుట అరుదే. భవద్భక్తులు, నీ యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అరుల, వాళ్ళ శత్రువుల్ని దునుమాడి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చూడడం నీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయమా? అది ఎప్పుడూ నువ్వు చేసేదే కదా అని. నిజంగా నీకు ఈ లక్షణం ఉండబట్టి, నువ్వు నిరంతరం మమ్మలను కాపాడుతుండబట్టి మేమిలా గట్టెక్కి సైంధవుణ్ణి సంహరించి ప్రతిజ్ఞ నిలబెట్టుకుని ఇవాళ మిగిలిన యుద్ధాన్ని కొనసాగించడానికి కావలసినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకోగలిగాం.
నీ అనుగ్రహం లేకపోతే నిజానికి సైంధవుణ్ణి వధించడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయమా? కాబట్టి దేవాసుర సంఘంబులు నీ వలిగిన రూపడంగు నీ కూరిమి సౌఖ్యావహమఖిల జగములకు దేవా భవద్భక్తులరుల తీర్చుట అరుదే అని శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేసి ధర్మరాజు గారు చాలా సంతోషాన్ని ఆవిష్కరించాడు. తర్వాత యుద్ధం ప్రారంభమవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది. మరునాడు తెల్లవారిపోయింది. తెల్లవారిపోయిన తర్వాత రెండు పక్షములలో ఉండేటటువంటి వీరులు యుద్ధానికి సిద్ధపడాలి. అటువంటి సమయంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ద్రోణాచార్యుల వారితో మాట్లాడుతూ, బల్లిదుడగు భీష్ము పడవయిచి సోదరవర్గంబు తాను అనర్గళముగ్రాలుడు నీచి శిఖండి ఇంతకు మున్న పొలిసే నేడక్షౌహిణులు కిరీటి చేత సైంధవు పాటు చెప్పజిట్టలు నాకు భూని మేలించి కాంబోజ విభుడు జలసంధుడును సుదర్శనుడును లోనుగా కలుగు భూపతులు పెక్కెండ్రు నేడు కలన కూలిరి వీరి లోకంబయైన నుండే పాంచాల బలమును పాండవులను దండినై తెగచూచిన నుండే కాక ఎట్లు వాయు నా కిందర రుణము చెప్పుమా. ద్రోణాచార్యుల వారితో మాట్లాడుతూ అంటున్నాడు, ఆ భీష్మాచార్యుల వారు చాలా బలం కలిగినటువంటి వాడు. అటువంటి భీష్మాచార్యుల వారిని కూడా ఆ శిఖండి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పడగొట్టగలిగారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా హాయిగా వాళ్ళ సోదరవర్గంతో ఉన్నారు. మన సైన్యం 7 అక్షౌహిణులు ఇప్పటికి నశించిపోయింది. అర్జునుడు సైంధవుణ్ణి సంహరించినటువంటి సందర్భాన్ని ఆలోచిస్తే అసలు చాలా ఆశ్చర్యజనకంగా ఉంది. నా కోసం వాళ్ళ యొక్క ప్రాణాలు లెక్క పెట్టకుండా వచ్చి నాకు సహకారం చేసి యుద్ధం చేసినటువంటి వారు ఎందరో నిన్నటి రోజు నిహతులైపోయారు. ఇంతకు ముందు కొంతమంది మడిచిపోయారు. కాంభోజరాజు అలాగే మిగిలినటువంటి రాజులు ఎందరో నా కోసం శరీరాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు వాళ్ళందరి విషయంలో నేను చెయ్యడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళందరూ వెళ్ళినటువంటి వీరస్వర్గాన్ని నేను కూడా అలంకరించడం, లేదా ధర్మరాజాదులను ఈ యుద్ధభూమిలో సంహరించి ఓడించి రాజ్యాన్ని పొందగలగడం. ఈ 2 తప్ప నాకు వేరొక మార్గం కనపట్టలేదు. మూడవ మార్గం ఏదైనా నీకు కనపడితే నాకు చెప్పవలసింది అంటూ ద్రోణాచార్యుల వారిని ఎత్తి పొడవడం కోసమని నరుడనుగుబంటు కావున బొరిగొన జొరవీవు సూతపుత్రుడొకడు మార్తుర మార్కొనియడు అతనికి విరువును గరతలను లేవు వీరుండగుటన్. ఆ ద్రోణాచార్యుల వారి యొక్క మనసుని చిన్నపుచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకని అంటే దుర్యోధనుడికి మనసులో ఎప్పుడూ కోరిక ఏమిటంటే భీష్ముడు ద్రోణుడు తనకి పళ్ళెంలో ఏదో పలహారం తీసుకొచ్చినంత తేలికగా విజయాన్ని తీసుకొచ్చి పెట్టేస్తే, వాళ్ళ శక్తిని అడ్డుపెట్టి పాండవుల్ని చంపేస్తే తను రాజ్యం అనుభవించాలి. వాళ్ళు ముందు నుంచి ఏం చెప్తున్నారు అన్న విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు. అందుకే చెప్పిన మాట వినేటటువంటి లక్షణం లేనివాడు కాబట్టి 1కి 10 మాటలు అదే మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ద్రోణుడితో ఆయన మనసు నొచ్చుకునేటట్లుగా మాట్లాడుతూ నరుడు అనువుబంటు కావున బొరిగొన జొరవీవు. అర్జునుడంటే నీకు చాలా ఇష్టం కాబట్టి అర్జునుడిని నువ్వు ఏమీ చెయ్యవు. ఇంకా సూతపుత్రుడొకడు మార్తుర మార్కొనియడు. ఆ సూతపుత్రుడైనటువంటి కర్ణుడు ఒకడున్నాడే, పాపం ఆయన మాత్రం ఏమీ సందేహం లేకుండా శత్రువుల్ని పరిమార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సూతపుత్రుడొకడ మార్తుర మార్కొనియడు అతనికి వెరవును కరతులను లేవు వీరుండగుటన్. ఆ కర్ణుడు ఉపాయం తెలియనటువంటి వాడు. ఏ పద్ధతిలో విడితే విజయాన్ని సాధించవచ్చు అనేటటువంటి మార్గం ఆలోచించలేడు. ఒక్కొక్క కార్యం చేయడం చాలా కష్టపడి చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కడు మేధాశక్తితో దాన్ని సులభంగా సాధిస్తాడు. ఒక కార్యాన్ని సులభంగా ఎలా సాధించవచ్చు అన్న ఆలోచన కర్ణుడికి తెలియదు, మీకు తెలుసు. కానీ మీరు అర్జునుడి యందు పక్షపాత బుద్ధి కలిగినటువంటి వారు కనుక మాకు ఎన్నడూ సహకరించారు. ఇక
కర్ణుడి యందు ఇంకొక మంచి లక్షణం ఉంది. ఏమిటిది అంటే ఆయన ఏ విధమైనటువంటి దుశ్చేష్టలు చెయ్యడు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలా మాట్లాడుతూ ఒకలా పనిచేస్తూ ప్రవర్తించడం ఆయనకి రాదు. అంటే దుర్యోధనుడి యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మీకు శక్తి ఉన్నా మీరు పైకి ఒకటి మాట్లాడినా మీరు దానిని అమలు చెయ్యరు. అదే కర్ణుడైతే సులభంగా కార్యాన్ని సాధించడం తెలియదేమో కానీ మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చేసేటటువంటి వాడు మాత్రం కాదు. అంటే ఆ మాట చురుక్కున ద్రోణుడికి అంటుకోవాలనేటటువంటి అనేది దుర్యోధనుడి యొక్క భావన. తన ఓటమికి, సైంధవుడి మరణానికి ఎవరినో ఒకళ్ళని బాధ్యుల్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప తాను చేసింది ఎంతవరకు, తాను విన్నది ఎంతవరకు, తాను ఆచరించింది ఎంతవరకు అన్నది మాత్రం ఎప్పుడూ అంతఃపరిశీలనం చేసుకోడు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణం. మహాభారతాది గ్రంథములను దేనికి పరిశీలన చేస్తుంటారు అంటే సర్వసాధారణంగా ఒకళ్ళు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా ఏర్పడేటటువంటి పోకడ ఏది అంటే తన యందు ఉండేటటువంటి దోషములను పరిశీలించుకోవడం కన్నా ఇతరుల యొక్క దోషములను పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యడం. రెండవది, తనలోకి తాను పరిశీలించుకొని తన బలమేమి తన బలహీనత ఏమి తెలుసుకొని బలహీనతని దిద్దుకోవడం, బలాన్ని పెంచుకోవడం. ఈ రెండు లక్షణాలు ఉండగలిగితే అంతకన్నా గొప్ప సాధన ఇంకొకటి ఉండదు. దుర్యోధనుని యందు కొరవడినటువంటి విషయం అదే. అందుకే తను ఏ తప్పు చేశాడు? తను ఎవరి మాట వినలేదు. మాట విని ఉంటే ఎలా ఉండేది? వాళ్ళు చెప్పినది ఏమిటి, వాళ్ళు చేసినది ఏమిటి, వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి ఎక్కడ తేడా వచ్చింది? ఇవి నాకు ఇప్పుడు కొత్తగా తెలుసున్న విషయాలా, ఇంతకు ముందే తెలుసున్న విషయాలా? వాటి గురించి ఏమీ విచారణ చెయ్యడు. ఏదో ఒక ఆశ, ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. ఆ లక్ష్యానికి వారు కలిసి రారు, ఇది మనం సాధించలేము, ఇది వీరితో కలిసి చేయడం సాధ్యం కాదు అన్న విషయం ప్రస్ఫుటంగా రుజువులతో తెలుస్తున్నా కూడా ఏదో అర్థం లేనటువంటి పగ, అర్థం లేనటువంటి కార్పణ్యం, అర్థం లేనటువంటి మౌఢ్యంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు వైఫల్యం చెందుతూ ఉంటాడో, ఎప్పుడెప్పుడు ఆశలు అడుగంటిపోతుంటాయో అప్పుడప్పుడు ఎవరినో ఒకళ్ళని దానికి బాధ్యుల్ని చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ అక్కసు ఆగకపోతే అవతల వారిని మాటలతో ముందు బాధించడం మొదలు పెడతాడు. దీని వలన ఆయన ప్రత్యక్షంగా ప్రకటనంగా పాండవులకు, పాండవ పక్షానికి శత్రువు. తన యొక్క నడవడి చేత తన వైపు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శత్రువే. శత్రువు అంటే ఏదో ఆయనని చంపాలని వాళ్ళు అనుకుంటారని కాదు, వాళ్ళకి ఇష్టం లేని రీతిలో ఉండేటట్టుగా ప్రవర్తిస్తాడు. దానివల్ల జీవితంలో సాధించేదేమిటి? తాను ఎక్కడున్నాడో, తాను ఎవరితో కలిసి పని చేయాలో, తాను ఎక్కడికి వెళ్ళినప్పుడు రోజూ 10 మంది కనపడుతుంటారో వాళ్ళని చూసేటప్పటికి తనకి సంతోషం కలగాలి, తనని చూసి వాళ్ళకి సంతోషం కలగాలి. అలా ప్రవర్తించాలి తప్ప మనిషి ఎవరు ఏం చెప్పినా నేను వినను, కానీ నేను అనుకున్నట్లుగా కార్యాలన్నీ జరిగిపోవాలి అంటే ఎట్లా జరిగిపోతాయి? అప్పుడు దుర్యోధనుడు జీవితంలో అసలు సాధించుకున్నది ఏమిటి? సాధించుకున్నట్లు ఒక మనిషిగా పుట్టినవాడు దేన్ని సాధించుకోవాలో ప్రాథమికంగా దాన్ని సాధించుకోవడంలో దుర్యోధనుడు వైఫల్యం చెందాడు. దాన్ని జాగ్రత్తగా గమనిస్తే మహాభారతంలోంచి మనం కూడా నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమి అంటే నిజానికి ఎవరి యందు శత్రుభావన పెట్టుకోకుండా అందరి యందు మిత్రభావన పొంది ఉండడం కన్నా మనసు ప్రశాంతంగా ఉండడానికి వేరొక మార్గం ఉండదు. 2, ఎప్పుడైనా సరే తాను ఎక్కడుంటాడో, తాను ఎవరితో ప్రతిరోజు కలిసి తిరుగుతూ ఉండాలో, ఎవరితో కలిసి కార్యాన్ని సాధిస్తూ ఉండాలో, అది తాను జీతం కోసం పనిచేసేటటువంటి కార్యాలయం కావచ్చు, తాను నివసించేటటువంటి ఇల్లు కావచ్చు, ఆ వీధి కావచ్చు. 10 మంది తనని చూసేటప్పటికీ ఊరట పొందాలి, తాను 10 మందిని చూసేటప్పటికీ ఊరట పొందాలి. అలా బ్రతకగలగడం 10 మందికి పనికొచ్చేటటువంటి బ్రతుకు. తన కొరకు తాను బ్రతకడం కాదు, తాను 10 మంది కొరకు బ్రతకడం అనేటటువంటిది జీవితంలో అలవాటు కావాలి. అది అలవాటు కానప్పుడు దుర్యోధనుడి జీవితంలాగే ఉంటుంది.
నిరంతరం ఎవరి మీదో ఏదో బాధ్యతని నిర్ణయించి వారి యొక్క ఔన్నత్యాన్ని కూడా విస్మరించి వారిని విమర్శిస్తూ ఉండడం, వారి మనసు నొచ్చుకునేటట్టు చెయ్యడం, దాని వలన తాను జీవితంలో ఏం సాధించగలుగుతాడు? ఆఖరికి పడిపోయిన భీష్ముడు ఏమన్నాడు? ఆ దుర్యోధనుడు ఎవరి మాట వినడు, వాడు అట్లా నశించిపోతున్నాడు అన్నాడు. ద్రోణుడు ఏమంటాడు? ఎవరి మాట వినడు, దాని వలన నీకు చేతనైతే వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పని నిన్నను ఓడి వచ్చినటువంటి ఆ దుశ్శాసనుడితో ద్రోణుడు అన్నాడా లేదా? అంటే ఎవరికి సదభిప్రాయం ఉంది? ఆయన కోసం మనం చెయ్యాలి, ఆయనతో కలిసి నడవాలి, ఆయన చెప్పినట్టు బ్రతకాలి అనే పూనిక ఎవరి యందు కల్పించగలిగాడు? అది కల్పించలేకపోయాడు. అలా ఎవరూ బ్రతకకూడదు. ఎవరి బ్రతుకులోనైనా తన చుట్టూ ఉన్న వారి సంతోషం ఇమిడి ఉండాలి. ఇది బాగా అర్థమవడం కోసం మనిషి తన జీవిత పథాన్ని నిర్ణయించుకోవడం కోసం, తన జీవితాన్ని తాను విశ్లేషించుకొని ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి మార్గాన్ని నిర్ణయించుకొని అనుష్ఠించడం కోసం ఏవి చదివితే మనకి బుద్ధిలో బాగా అధ్యవసాయము కలుగుతుందో అటువంటి గ్రంథములను పరిశీలించడం కోసమని ఋషులు నిస్వార్థంగా మనకి అందించినటువంటి వాంగ్మయం. అందులో అత్యంత ప్రధానమైనటువంటిది పురుషార్థ సమన్వయాన్ని మనకి తెలియచేసేది మహాభారత గ్రంథం. అందుకని ఆ ద్రోణుడితో మనసు నొచ్చుకునేటట్టుగా దుర్యోధనుడు మాట్లాడితే ఆ ద్రోణాచార్యుల వారు సమాధానం చెప్తున్నాడు. ననుమది దూటువో వచనంబుల నీటికి నిట్లు నంప అర్జునుని జయింపరామి పలి చోటుల చెప్పని దేవకోటికైనను అవిజయు భీష్ము ప్రథనంబున ఆతడు సంప కౌరవుల్ మనరవితోచనాకు అభిమానము కాచుటకై పెనెంగదన్. ఓ దుర్యోధన, నీకు నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, నన్ను మది తూటువో వచనంబుల నీటికి నిట్లు వంప. మనసు తూట్లు పడిపోయేటట్టుగా ఇటువంటి మాటలు మాట్లాడి బాధ పెట్టడం వల్ల నీకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? అర్జునుని జయింపరామి పలుచోటల చెప్పనే. అర్జునుణ్ణి గెలవడం అనేటటువంటిది సాధ్యం కాదు అని నేను అనేక సందర్భాల్లో నీకు చెబుతూనే వస్తున్నాను. దేవకోటికైనను విజయ్యు భీష్ము ప్రథనంబున ఆతడు సంప. అసలు ఏ కారణం చేత కూడా చంపడానికి సాధ్యం కానటువంటి, ఎప్పుడూ విజయ పరంపరలను మాత్రమే అందుకునేటటువంటి ఆ భీష్మాచార్యులంతటి వారిని యుద్ధంలో ఆ అర్జునుడు పడగొట్టాడు. కాబట్టి కౌరవుల్ మనరనితోచే నాకు. అటువంటి అర్జునుడు కృష్ణ పరమాత్మ యుద్ధం చేస్తుంటే ఇక కౌరవులు ఎలా బ్రతుకుతారు? కాబట్టి కౌరవులు బ్రతకలేరు. అభిమానము కాచుటకై పెనెంగదన్. మరి దేనికి యుద్ధం చేస్తున్నావు అని నువ్వు అంటావేమో. నాకు ఎప్పుడో తెలుసు, కృష్ణార్జునులు వైరిపక్షంలో ఉండగా కౌరవులు గెలవరు. మరి తెలిసి యుద్ధం ఎందుకు చేస్తున్నావు అంటే ఆత్మగౌరవము అని ఒక మాట ఉంది. ఆ మాట ప్రకారం ఏమిటంటే, యువతల వైపు ఉన్నప్పుడు త్రికరణ శుద్ధిగా నేను చెయ్యగలిగినది చెయ్యాలి. నేను ఏది చెయ్యలేనో దాన్ని ఇప్పుడు కాదు, ఎన్నో మాటలు చెప్పాను. అర్జునుడితో యుద్ధం చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు అని అర్జునుని జయింపరామి పలుచోటుల చెప్పని. ఇప్పుడు కాదు, ఎన్నిసార్లు చెప్పాను అర్జునుడిని గెలవలేనని. కాబట్టి భీష్ముడంతటి వాడు పడిపోయాడు కదా. దేవతలే జయింపరా అన్నటువంటి భీష్ముడినే పడగొట్టినటువంటి అర్జునుడితో యుద్ధం చేసి యుద్ధంలో గెలుపు పొందుదామని ఎలా అనుకుంటున్నావు? అది సాధ్యం కాదని చెప్పాను. అది నీ తలకెక్కలేదు. ఎక్కనప్పుడు నేనేం చేస్తాను? ఆనాడు శకునిని అడ్డుపెట్టి పాచికలాడించావు. ఆనాడు శకుని వేసినటువంటి పాచికల యొక్క ఫలితం ఇప్పుడు అర్జునుడి గాంధీవం నుంచి వినిర్ముక్తమవుతున్నటువంటి బాణ పరంపర. కాబట్టి అప్పుడు అది నీకు సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ బాణ పరంపరని కూడా నువ్వు ఎదుర్కొనాలి. దాన్ని ఆపడం ఎవరికి సాధ్యం అవుతుంది? భూరమణ విదురుడు అమ్మి వారింపగా అతుల పుణ్యవతి కృష్ణను మీ వారెల్ల చూడబరచిన క్రూరపు పాపంబు ఫలము కుడువకయున్నే. విదురుడు చెప్తున్నా సరే ఆ రోజున విన్నావా? పరమధర్మమూర్తి ఆ విదురుడు. రాబోయేటటువంటి కాలంలో ఏర్పడేటటువంటి విపరిణామములనన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వద్దు ఈ కపటద్యూతమని చెప్పాడు. విన్నావా? వినలేదు.
మహాపుణ్యమూర్తి అయినటువంటి ఆ ద్రౌపదీదేవిని సభలోకి తీసుకొచ్చి అంత అవమానించావు. ఆ అవమానించినటువంటి పాప ఫలితం ధర్మానుష్ఠానం చేసేటటువంటి పాండవులను అవమానించినటువంటి పాపం యొక్క ఫలితం కట్టి కుడుపకుండా ఉంటాయా? దాని యొక్క ఫలితం ఏది ఉంటుందో అది ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. నీ వారందరూ ఒక్కరొక్కరు పడిపోతుంటే చూసి ఏడుస్తున్నావు, కాబట్టి అనుభవించవలసిందే. ఆ సభ నీవును మీ దుశ్శాసనుడు కర్ణుడును ప్రశస్త చరిత్రోద్భాసితులకు పాండవులకు చేసిన కీడెల్లభంగి చెరుపది మిమ్మున్. ఆ రోజున నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు నీతో పాటు ఆ దుశ్శాసనుడు కర్ణుడు మీ అందరూ కలిసి పాండవుల్ని ఎంత అవమానించారు. ఆ అవమానించినప్పుడు వారు పొందినటువంటి బాధ ఏది ఉన్నదో ఆ బాధ నిన్ను మళ్ళీ అనుభవంలోకి వచ్చేటట్టుగా చేస్తుంది కదా. అందుకని ఇప్పుడు అది నీకు అనుభవంలోకి వస్తోంది ఆ పాప ఫలితం. వాళ్ళు ఆనాడు బాధపడ్డారు, ఈనాడు నీ వారందరూ యుద్ధభూమిలో పడిపోతుంటే నువ్వు ఏడుస్తున్నావు. ఎవరు చేసిన దానికి వారు అనుభవించాలి. ఏ విత్తనాలు చల్లావో ఆ పంట వస్తుంది తప్ప వేప విత్తనాలు చల్లి మామిడి పళ్ళని రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? వేప చెట్టు వస్తుంది. ఆ పండ్లు తిని చిన్న చిన్న పళ్ళు చేదుగా ఉన్నాయంటే చేదుగానే ఉంటే అది వేప చెట్టు. నువ్వు వేసిన విత్తనం వేప చెట్టు వచ్చింది. నువ్వు వేసిన విత్తనం మామిడి విత్తనం అయితే మామిడి చెట్టు వస్తుంది. నువ్వు చేసిన కర్మలకి అనుగుణమైనటువంటి ఫలితాన్ని నువ్వు అనుభవించాలి. నీకు సుఖం కావాలనుకుంటే పుణ్యకర్మలు చేయాలి. నువ్వు పుణ్యకర్మలు చేయడం మానేసి చేసినవన్నీ పాపకర్మలు. ఇప్పుడు నాకు దుఃఖం రాకూడదు సుఖం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? సనాతన ధర్మమునందు అత్యంత ప్రధానమైనటువంటి సిద్ధాంతాన్ని ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదన్నదాన్ని ద్రోణాచార్యుల వారు ఆవిష్కరిస్తున్నారు. అంటూ ఆ పాండవులను మీరందరూ కలిసి అవమానించారు. వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు, వనవాసానికి పంపించారు, అజ్ఞాతవాసం చేయమన్నారు. అయినా వాళ్ళు ఎంతో సహనంతో ఓర్చి అజ్ఞాతవాసాలు పూర్తి చేసి తిరిగొచ్చి వాళ్ళ తండ్రికి చెందినటువంటి భూభాగాన్ని తిరిగి ఇవ్వవలసిందిగా అభ్యర్థించారు. విన్నావా? వినలేదు. వినకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు యుద్ధానికి వచ్చారు. నువ్వు కోరుకున్నది అదే. నిజానికి అధర్మవర్తనంలో ఉన్నవాడివని నువ్వని నాకు బాగా తెలుసు. అధర్మవర్తనంలో ఉన్నవాడితో నేను కలిసి ఉంటున్నాను అన్న విషయం తెలిసి కూడా సహించానంటే దుర్యోధన, నిజానికి నేను బ్రాహ్మణుణ్ణా? ఎందుకయా నా బ్రాహ్మణత్వం అన్నాడు ద్రోణాచార్యులంతటి వాడు. అంటే ఆయన పడిన బాధకి ఇప్పుడు దుర్యోధనుడితో విస్పష్టంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడేశాడు. దానితోనైనా మారతాడేమోనని అంటూ ద్రోణుడు అన్నాడు, నీవును అచ్చట పన్నిన నీ వారును సైంధవుని అనింపడకుండం కావగజాలిరే, ఏనును నీ వారన కానే ఏల నిందింపంగా. అక్కడ నిన్నుండి అర్జునుడు సైంధవుడి దాకా వెళ్లకుండా చూడు, నేను ధర్మరాజాదుల్ని నిగ్రహిస్తానని చెప్పాను. నేను చెయ్యవలసిన పని నేను చేస్తున్నాను. అక్కడ నువ్వున్నావు, దుశ్శాసనుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, మిగిలినటువంటి వీరులందరూ ఉన్నారు. మీరు ఇంతమంది ఉండి అర్జునుడు సైంధవుడి దగ్గరికి వెళ్లకుండా చూడలేకపోయారు. ఎవరు సైంధవుడి దగ్గరికి వెళ్లకుండా అర్జునుడిని నిగ్రహించాలో వాళ్ళు అలా నిగ్రహించలేక వైఫల్యము చెందితే అందులో ఉన్న వారిని ఒక్కరిని కూడా ఏ మాట అనకుండా వదిలిపెట్టేసి అసలు అక్కడ లేని నన్ను మాత్రం అనడానికి ఇక్కడికి బయలుదేరి నా దగ్గరికి వచ్చావా? నువ్వు మాట్లాడే మాటలలో ఏమైనా పొందికుందా? అసలు నన్ను అనడానికి ఏమైనా అందులో అవకాశం ఉందా అని దుర్యోధనుణ్ణి పట్టుకుని నిజానికి కడిగేశాడు ద్రోణాచార్యుల వారు. అని నేను నిజంగా చెప్పాలి అంటే నా శరీరాన్నంతటినీ కూడా క్షోభ పెడుతున్నాను. నా శరీరాన్ని వాడి యుద్ధం చేయడం కాదు, శరీరాన్ని క్షోభింపచేస్తున్నాను. అంత కష్టపడి యుద్ధం చేస్తున్నాను. ఎంతమందిని తెగటార్చగలనో అంతమందిని తెగటారుస్తున్నాను. ఒక పక్క యుద్ధంలో వృద్ధుడనైపోయినా అంత కష్టపడి చేస్తున్నాను. అక్కడ శరీరం నలిగిపోతోంది. శిబిరానికి తిరిగి వచ్చేటప్పటికి అనరాని మాటలన్నీ నువ్వంటావు, మనసు నలిగిపోతోంది. ఇది అసలు ఒక రాజుగా నువ్వు చెయ్యవలసిన పనేనా? సర్వసైన్యాధిపత్యం ఇచ్చిన తరువాత యువతలవాడు ఎంత చేస్తున్నాడన్న విషయాన్ని పరిశీలించకుండా ఇలా మాట్లాడడం అనేటటువంటిది నీకు తగిన పనేనా అని అడిగి, అయినా కూడా బాధపడతాడేమో అని అంటూ ఆ దుర్యోధనుడితోటి ఒక మాట అన్నాడు.
పలుకుల పని లేదీరే తలపెట్టక పోరువారుదగ్రత నేను జలము మెరయ పాంచాలుర బులీంపక కత్తలంబు పుచ్చనరేంద్ర. ఇంకా శత్రుభయంకరంగా యుద్ధం చెయ్యడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. నేను కూడా శిఖండి మొదలైనటువంటి పాంచాలురందరినీ కూడా మట్టు పెట్టే పర్యంతం ఈ కట్టుకున్నటువంటి కవచాన్ని విప్పను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరు కూడా ఇక ఉత్సాహంతో యుద్ధం చేయడానికి బయలుదేరండి. మనం చేసేటటువంటి పనుల వలన విజయాన్ని సాధించాలి తప్ప ఇలా ఒకరినొకరు నిందించుకుంటే వచ్చేది ఏమిటన్నది ద్రోణహృదయం అంటూ, ఇంకా ఆయన ఎంత పట్టుదలతో ఉన్నాడు అంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి యుద్ధానికి బయలుదేరి వెళ్ళిన తరువాత విజయమో వీరస్వర్గమో, మళ్ళీ తిరిగి వస్తానో రానో, ఒక్కగానొక్క కుమారుడు కాబట్టి ఇక నేను వాణ్ణి కలిసే అవకాశం లేదు, యుద్ధభూమికి వెళ్ళిపోతున్నాను. కాబట్టి నువ్వు నా కొడుక్కి నేను చెప్పిన మంచి మాటలు కొన్ని చెప్పు, నేను తిరిగి వస్తే చెప్తాను. ఏ కారణం చేతనైనా నేను తిరిగి రాకపోతే అంటే ద్రోణుడు ఇక అంత పట్టుదల మీద ఉన్నాడు. నేను చెప్పిన మంచి మాటలను నా కొడుకుతో చెప్పు అంటూ, భూసుర భక్తియు వృద్ధోపాసనముం కలిగి ధర్మపదమర్తన నిత్యాసక్తుడవగు మనగా నా సుతు బోధింపు వగపునకు చొరకుండన్. ఓ దుర్యోధన, 3 విషయాలు మాత్రం జీవితంలో ఏమరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా అనుష్ఠించవన్నానని చెప్పు. 1 భూసుర భక్తియు, బ్రాహ్మణుల యందు భక్తిని కలిగి ఉండమని చెప్పు. వృద్ధోపాసనముం కలిగి, పెద్దలైనటువంటి వారు చెప్పినటువంటి మాట విని పెద్దలను గౌరవించడం నేర్చుకోమని చెప్పు. ధర్మపదవర్తన నిత్యాసక్తుడవగు మనగా, ఎప్పుడూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో ప్రవర్తించు తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకుంటే ఫలితం ఏదో వెంటనే కంటికి కనపడుతుందన్న ఉద్దేశ్యంతో ధర్మ పరిత్యాగము చెయ్యవద్దు. ధర్మాన్నే పట్టుకో, ఆలస్యమైన శాశ్వతమైనటువంటి ఫలితాన్ని అందుకుంటాడు. నా సుతు బోధింపు, ఒకవేళ నేను యుద్ధం నుంచి తిరిగి రాకపోతే మీ నాన్నగారు ఆఖరణ నీకు ఈ 3 మాటలు చెప్పమన్నాడు అని చెప్పి నా కొడుక్కి చెప్పు. వగపునకు చొరకుండన్, నా గురించి ఏడవద్దని నా కొడుకుతో చెప్పు అని చెప్పి, ఆయన నా చేత ఇంకా ఒకవేళ పాంచాల దేశానికి సంబంధించినటువంటి వీరులెవరైనా మరణించకుండా మిగిలిపోతే నా ప్రతిజ్ఞ పూర్తి చెయ్యడం కోసం ఆత్మావై పుత్రనామాసి అని శాస్త్రవాక్కు కాబట్టి అశ్వత్థామని మిగిలినటువంటి వారందరినీ సంహరించమని చెప్పు అని చెప్పి ఆ దుర్యోధనుణ్ణి ఉత్సాహపరిచి పంపించేశాడు. ఆ దుర్యోధనుడు ద్రోణుడు ఇన్ని చెప్పి, ఇంత ప్రతిజ్ఞ చేసి, ఇంత కర్కశంగా మాట్లాడి, అంత బాధపడి, చివరికి కొడుకుని పిలిచి కూడా మాట్లాడకుండా తన ఆఖరి సందేశాన్ని కొడుక్కి చెప్పమని దుర్యోధనుడికే చెప్పి యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంటే ఆ దుర్యోధన బుద్ధి, ఇటువంటి భయంకరమైన బుద్ధి ఎవ్వరి యందు ఉండకుండుగాక. కర్ణుడి దగ్గరికి వచ్చి అంటాడు, ఆ ద్రోణుడు ఎవ్వరూ ప్రవేశించడానికి వీలు లేనటువంటి చక్రవ్యూహాన్ని రచించాడు. రచించిన వాడు ఏం చేయాలి? ఎవరూ ప్రవేశించకుండా చూడాలి. కానీ చిట్ట చివరికి ఏం చేశాడు? శత్రువులు ప్రవేశించడానికి అనుమతించేశాడు. అప్పుడు ఇంక అసలు ఆ వ్యూహం రచించడం ఎందుకు అంటే, దుర్యోధనుడి దృష్టిలో ద్రోణాచార్యుల వారిది కపట బుద్ధి. కేవలం దుర్యోధనుణ్ణి సంతోషపెట్టడానికి వ్యూహం పన్నాడు. వ్యూహం భేదించేయడానికి శత్రువులకు అనుమతి ఇచ్చేశాడు. అది ఉద్దేశ్యం. అంతేకాదు, నిజంగా ద్రోణుడు తలుచుకుంటే అర్జునుణ్ణి రానివ్వలేడు, రానివ్వకుండా ఆపగలడు. కానీ అట్లా ఆపగలిగినటువంటి శక్తి ఉండి కూడా ద్రోణుడు అర్జునుణ్ణి ఆపలేదు. కానీ 1కి 10 మాటలు ద్రోణుడు చెప్తున్నాడు. బహుశः మరికొంత ఆలస్యం చేయగలడేమో. కానీ కృష్ణార్జునులు అటువైపు ఉన్నప్పుడు ఎవరికి మాత్రం సాధ్యం? సాక్షాత్తు భగవంతుడు ధర్మపక్షంలో ఉంటే అది ఓడడం సాధ్యం కాదు అని చెప్తుంటే ఇంకా ఎవరు ఏం చేస్తే మాత్రం అది సాధ్యం అవుతుంది? కాబట్టి ద్రోణుడు నిజంగా తలుచుకుంటే ఎవ్వరూ వ్యూహంలోకి రాకుండా ఆపగలిగినటువంటి శక్తి కలిగిన వాడైనప్పటికీ కూడా ఆపకుండా ప్రత్యేకించి అర్జునుడి విషయంలో పక్షపాతం వహించాడు. దానివల్ల అర్జునుడు వ్యూహంలోకి ప్రవేశించాడు. అంతేకాదు,
నిజానికి సైంధవుణ్ణి ఇంట్లో వదిలిపెట్టేసి ఉంటే మనం యుద్ధానికి తీసుకురాకపోతే ఆ సైంధవుడు బ్రతికేవాడు. రెండు, సైంధవుణ్ణి తొందరగా చేరుకోవాలనేటటువంటి ఉద్దేశంలో నిన్న అర్జునుడు సాగించినటువంటి పరమాద్భుతమైనటువంటి యుద్ధం లాంటి యుద్ధం జరగకుండా ఉండేది. అంత గొప్ప యుద్ధం ఎందుకు జరిగింది అంటే సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి చేరుకోవాలన్న ఉద్దేశ్యంతో తొందరలో అర్జునుడు కనపడినట్టుగా తలలు తరిగేస్తూ వెళ్ళిపోయాడు. దాని వలన మన సైన్యంలో విశేషమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి అసలు ఈ గురువుగారి మాట నమ్మి మనం ఆ సైంధవుణ్ణి యుద్ధానికి తీసుకురావడమే పెద్ద పొరపాటైందేమో అన్నాడు. అంటూ ఈ ద్రోణుడికి ప్రతి రోజుకి కూడా అర్జునుడి మీద అభిమానం పెరిగిపోతోంది. ఇలా అభిమానం పెరిగిపోతున్నటువంటి ద్రోణుడు ఇంకా సర్వసైన్యాధిపతిగా ఉండి మన పక్షాన యుద్ధం చేస్తే మనకు గెలుపు లభించేటటువంటి అవకాశం ఉంటుందా, మనకేమైనా ప్రయోజనం ఉంటుందా అని అడిగాడు కర్ణుణ్ణి. కానీ అప్పుడప్పుడు కర్ణుడు మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి కర్ణుడు అన్నాడు, అనవిని కర్ణుడిట్లనియే అగ్గురుదూరగనేలా ఆతడోపినటుల పోరుగాక నరువీరములావును ఎక్కుడైన వాని నుడుపవచ్చుని విధియ నేర్చు విషంబిడి ఇల్లు కాల్చి కాననమునకేగ చేసి ఒక నాశము కంటిమే కొంతి సంతతికిన్. దుర్యోధన, ఎందుకు అనవసరంగా ద్రోణాచార్యుల వారిని ఆడిపోసుకుంటావు? ద్రోణుణ్ణి ఆడిపోసుకోవడం వల్ల మనకి కలిసి వచ్చేది ఏది? ఎందుకని అంటే నిజంగా చెప్పాలి అంటే ఎవరికైనా సరే అర్జునుణ్ణి హతమార్చడం అనేటటువంటిది సాధ్యమైన విషయమా? అటువంటి అరివీర భయంకరుడు కదా. అంతవరకు ఎందుకు ఇవాళ ద్రోణాచార్యుల వారిని నువ్వు అంటున్నావు. నేను చెప్తాను విను. మనం భీముడికి విషం పెట్టాం, చచ్చిపోయాడా? లక్క ఇంట్లో పెట్టి పాండవుల్ని కాల్చేశాం, నాశనం అయిపోయారా? కపటద్యూతంలో వాళ్ళ రాజ్యాన్ని హరించి అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపాం, వాళ్ళకి ఏమైనా ఆపద కలిగిందా? సంతోషంగా తిరిగి వచ్చేశారు. మనం ఏమైనా చేయగలిగామా కుంతీదేవి యొక్క సంతానాన్ని? ఏమీ చెయ్యలేకపోయాం. ఏమీ చెయ్యలేకపోవడానికి కారణం దైవం వాళ్ళ పక్షాన ఉంది. దైవం వాళ్ళ పక్షాన ఉండగా ప్రయత్నం మన వైపు ఉంటే దాని వలన ఫలితం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నిజంగా చెప్పాలి అంటే నీ దృష్టిలో సైంధవుణ్ణి అర్జునుడు సంహరించాడు, కానీ నా దృష్టిలో సైంధవుణ్ణి దైవం సంహరించింది. కాబట్టి దైవం ఎలా తెలుస్తుందో అలా జరుగుతుంది. కాబట్టి ఇక పైన చెయ్యవలసిన యుద్ధాన్ని మనం చేద్దాం. ఆ పైన దైవ నిర్ణయం మనకి అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అన్నది ఫలితంలో తెలిసిపోతుంది కదా అన్నాడు. సరే, యుద్ధం ప్రారంభమైంది. ఇంత అక్కసుతో ఉన్నాడేమో, ఇంత బాధతో ఉన్నాడేమో, ఆ రోజు దుర్యోధనుడు విజృంభించిపోయాడు యుద్ధంలో. అంత గొప్ప విజృంభణంతో పాండవుల యొక్క చతురంగ బలాల్ని దునుమాడడం మొదలుపెట్టాడు. ధర్మరాజు గారు దుర్యోధనుడి యొక్క విజృంభణాన్ని చూసి స్వయంగా తానే దుర్యోధనుడిని ఎదుర్కొని గొప్ప యుద్ధం చేసి దుర్యోధనుడు తన రథంలో మూర్ఛపడిపోయేటట్లుగా చేశాడు. ఆ చూసినటువంటి సైన్యం అందరూ ఏమనుకున్నారంటే దుర్యోధనుడు మరణించాడు అనుకున్నారు. అనుకుని వాళ్ళందరూ కూడా దిక్కులు పట్టి పారిపోయారు. ఈలోగా దుర్యోధనుడు మరణించలేదు, బ్రతికే ఉన్నాడు. ధర్మరాజు విజృంభించాడు. దాని వలన ఇంత ఆపద కలిగిందని తెలుసుకున్నటువంటి ద్రోణుడు విజృంభించి యుద్ధం ప్రారంభం చేశాడు. అడ్డు వెళ్ళినటువంటి శిబి అనబడేటటువంటి రాజుని చంపేశాడు. భీముడు ఆ యుద్ధంలో ద్రోణాచార్యుల వారితో పోరాడుతూ కౌరవ సైన్యాన్ని కలతపెట్టాడు. తనదైనటువంటి శైలిలో రథంలో నిలబడి యుద్ధం చేస్తూ, అవసరమైనప్పుడు రథంలోంచి భూమి మీదకి దిగి యుద్ధం చేస్తూ, బాణములను ప్రయోగిస్తూ, గదని ప్రయోగిస్తూ, గదాయుద్ధం చేస్తూ భీముడు చేసినటువంటి అరివీర భయంకరమైనటువంటి యుద్ధంలో కళింగకు చెందినటువంటి ధ్రువ జయరాతులనబడేటటువంటి వారు మరణించారు. అంతేకాకుండా భీముడు కౌరవ కుమారులైనటువంటి దుర్మదుడు, దుష్కరుడు అనబడేటటువంటి ఇద్దరినీ కూడా ఒకరిని కాలితోటి ఒకరిని చేతితోటి కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా చూసి ఆశ్చర్యపోయి, అసలు ఈ భీముడు సామాన్య మనుష్యుడేనా, ఇంత భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడని ఆ భీముడి యొక్క ఆటోపం చూసి భయపడిపోయి అందరూ కూడా పరిగెత్తి పారిపోయారు. అటువంటి సమయంలో ఆ
ఘటోత్కచుని కుమారుడైనటువంటి అంజనపర్వుడు అనబడేటటువంటి వాడు అశ్వత్థామని ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ ఆ ఘటోత్కచుడి కుమారుడైనటువంటి అంజనపర్వుడి యొక్క తల నరికేశాడు. వెంటనే ఘటోత్కచుడు అశ్వత్థామ మీదకి యుద్ధానికి వచ్చాడు. అశ్వత్థామ అకస్మాత్తుగా ఆ ఘటోత్కచుని యందు ప్రేమని ప్రకటనం చేస్తూ అన్నాడు, వలదురన్న పిన్నవాడవు తండ్రి నీను అకట నిన్ను చూచి అలుగరాదు పెనగు మురులతోడననవుడు పుత్రశోకాభితప్తుడైన అతడు కనలి. ఆ ఘటోత్కచుడితో మాట్లాడుతూ అశ్వత్థామన్నాడు, నువ్వు చాలా చిన్నవాడివి, నేను నీకు తండ్రితో సమానమైనటువంటి వాణ్ణి, నువ్వు నాతో యుద్ధం చేయడం ఏమిటి? నాతో యుద్ధం చేయడానికి నువ్వు సమానుడివి కావు. నీతో సమానమైనటువంటి వాళ్ళని ఎవరినైనా చూసుకుని వాళ్ళతో యుద్ధం చేయి, అంతేకాని నాతో యుద్ధం చేయడానికి నువ్వు తగినవాడివి కావు అన్నాడు. అంటే అసలే తన కుమారుడైనటువంటి అంజనపర్వుడిని అశ్వత్థామ సంహరించాడనేటటువంటి క్రోధంతో ఉన్నటువంటి ఘటోత్కచుడు మండిపడుతూ ఆ అశ్వత్థామకి జవాబు చెప్పాడు, ఎక్కడ తండ్రివి నీవే ఆ కౌంతేయులకు కొడుకనై పగతుర పేరుక్కు సహింతునే తనయుం క్రక్కించద ఇప్పుడ పట్టి కండలు తిందున్. నువ్వు నాకు తండ్రివి ఎలా అవుతావు అశ్వత్థామ? నువ్వు మాట్లాడేటటువంటి దాంట్లో అర్థం ఏమైనా ఉందా? నేను ఆ కుంతీసుతులైనటువంటి ఆ పాండుపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుమారుణ్ణి కాబట్టి ఇప్పుడు నీతో యుద్ధం చేసి నా తనయుణ్ణి చంపావు కదా, వాణ్ణి నీ చేతే కక్కిస్తాను మళ్ళీ, అంతేకాదు నీ కండలు పట్టి తింటాను, ఏమనుకుంటున్నావో అంటూ ఆ అశ్వత్థామతో యుద్ధం ప్రారంభం చేశాడు. ఆ ఘటోత్కచుడు రాక్షసుడైనటువంటి కారణం చేత భయంకరమైనటువంటి మాయాయుద్ధం చేస్తూ ఉంటాడు. అందుకని పర్వత రూపాన్ని ధరించి అశ్వత్థామ మీదకు వచ్చాడు. పర్వతాన్ని భేదించగలిగినటువంటిది వజ్రం కాబట్టి అశ్వత్థామ ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈసారి ఘటోత్కచుడు మేఘరూపాన్ని పొందాడు. వెంటనే అశ్వత్థామ వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి దూరంగా తొలగొట్టాడు. ఈ విధంగా అశ్వత్థామకి ఘటోత్కచుడికి ఇద్దరి మధ్య సంకుల సమరం నడుస్తోంది. ఆ నడుస్తున్నటువంటి సమయంలో అశ్వత్థామ ఆ రోజున తన యొక్క రౌద్ర రూపాన్నంతటినీ కూడా ప్రదర్శించాడు. ఒక అక్షౌహిణి సైన్యాన్ని చంపేశాడు. చంపేసి ద్రుపదుని యొక్క కుమారులు ఆ అశ్వత్థామని ఎదుర్కొంటే సురధుడు, శత్రుంజయుడు, బలానీకుడు, వృషధ్రుడు, జయానీకుడు, జయుడు, చంద్రసేనుడు అనబడేటటువంటి వారందరినీ కూడా అశ్వత్థామ సంహరించాడు. అలాగే వీళ్ళని క్షణంలో చంపేసినట్లుగా చంపేసి కుంతిభోజుడి యొక్క కుమారులందరూ కూడా అశ్వత్థామ మీదకి యుద్ధానికి వెడితే 13 ఆ కుంతిభోజుని యొక్క కుమారుల్ని 13 బాణాలతో సంహరించాడు. అలాగే ఆ ఘటోత్కచుడి మీద మృత్యుదండం లాంటి బాణాన్ని ప్రయోగిస్తే ఆ ఘటోత్కచుడు రథం మీద మూర్ఛపోయాడు. అది చూసి తన కుమారుడికి చాలా ఆ సంకటమైనటువంటి స్థితి కలిగింది అనేటటువంటి ఉద్వేగంతో భీముడు కూడా వచ్చి యుద్ధంలో కలిశాడు. కలిసిన తర్వాత సోమదత్తుడు యుద్ధానికి వచ్చాడు. సోమదత్తుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు వీళ్ళందరూ 3 తరాల వాళ్ళు కదూ. వెంటనే ఆ సోమదత్తుడు యుద్ధానికి వస్తే సాత్యకి ఒక బాణంతో కొట్టాడు. ఘటోత్కచుడు ముద్గరాయుధంతో కొట్టాడు. ఈ 2 దెబ్బలకి సోమదత్తుడి శరీరంలో చాలా బాధ కలిగి తూలి పడిపోయాడు. ఆ కుమారుడు పడిపోయాడు అనేటటువంటి బాధతో బాహ్లికుడు వచ్చాడు. బాహ్లికుడు శంతన మహారాజు గారి యొక్క సోదరుడు, అంటే ఎంత వృద్ధుడు అయినా కూడా నిజంగా ఆ యుద్ధ ప్రారంభం నుంచి ఇంత గొప్ప యుద్ధం చేస్తూ ఉన్నాడు అంటే, తృణప్రాయంగా ప్రాణములను అర్పించి వీరస్వర్గం పొందాడు అంటే, పోతే యుద్ధంలో పోవాలి అని భావించి ఆనాటి క్షాత్రధర్మాన్ని అలా పాటించగలిగాడు అంటే, నిజంగా ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు వాళ్ళకి జీవితం మీద ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన, వాళ్ళ త్యాగబుద్ధి, సిద్ధాంతమునకు కట్టుబడి ఉండగలిగినటువంటి వాళ్ళ ప్రజ్ఞా విశేషం అద్భుతంగా అనిపిస్తాయి. కళ్ళ ముందు కుమారుడే పోయినా మనవడే పోయినా అంత పూనికతోటి ఆ యుద్ధం చెయ్యగలిగినటువంటి ఆత్మస్థైర్యం నిజంగా ప్రశంసనీయం. ఆ బాహ్లికుడు యుద్ధానికి వచ్చాడు. బాహ్లికుడు భీముడి మీద గొప్ప శక్త్యాయుధాన్ని ప్రయోగించాడు.
ఆ ఆయుధం తగిలినటువంటి కారణం చేత భీముడు ఒక్క క్షణం మూర్ఛపోయాడు. మళ్ళీ వెంటనే తెప్పరిల్లి ఒక ముద్గరాయుధంతో ఆ బాహ్లికుణ్ణి కొట్టాడు. అది ఇనుప రోకలి. ఆ దెబ్బకి ఆ బాహ్లికుని యొక్క తల బ్రద్దలైపోయి నెత్తురు వరదలా కారిపోయింది. తల వ్రయ్యలైన నిష్ఠుర కులిశ హతిం పగిలి కూలు కుల పర్వతమున్ తలపించుచు కురువృద్ధుండిల కూలెన్ ప్రతిబలంబులేపారంగన్. ఆ ఇనప రోకలి పెట్టి భీముడు తనదైనటువంటి బలంతో కొట్టేటప్పటికీ ఆ బాహ్లికుని యొక్క తల ముక్కలైపోయింది. అది ఎలా ఉంది అంటే ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రాయుధం తగిలి కులపర్వతం ఎలా భేదింపబడుతుందో అలా బాహ్లికుని యొక్క తల పగిలిపోయి నెత్తురు కారుతూ యుద్ధభూమిలో పడి మరణించాడు. ఎప్పుడైతే బాహ్లికుడు మరణించాడో పాండవ సైన్యాలు ఉత్సాహాన్ని పొంది మరింత సంతోషంతో ఆ యుద్ధాన్ని చేయడం మొదలుపెట్టాయి. ఈలోగా భీముడు మరింత విజృంభించి 10 మంది కౌరవుల యొక్క కుమారుల్ని చంపేశాడు. వెంటనే 10 బాణాలతో సంహరించి కర్ణుని యొక్క తమ్ముడు వృకరథుడు సాహసించి రాగా ఆ కర్ణుని యొక్క తమ్ముణ్ణి కూడా భీముడు సంహరించాడు. 10 మంది ఒక్కసారి ఆ కౌరవులు మరణించారు. ఇటు కర్ణుడి యొక్క తమ్ముడు మరణించాడు. శకుని యొక్క తోబుట్టువులు 12 మంది యుద్ధానికి వస్తే ఆ 12 మందిని కూడా సంహరించాడు. దానితో దుర్యోధనుడు వెళ్ళి భీముడు విజృంభిస్తున్నటువంటి వైనాన్ని చెప్పి ద్రోణాచార్యుల వారిని యుద్ధానికి పురిగొల్పాడు. వెంటనే ఆ ధర్మరాజు గారితోటి ద్రోణాచార్యుల వారు యుద్ధానికి వచ్చాడు. వచ్చినప్పుడు ధర్మరాజు కూడా దివ్యమైనటువంటి అస్త్రములను ప్రయోగించి ద్రోణాచార్యుల వారు ప్రయోగిస్తున్నటువంటి అస్త్రములనన్నిటినీ కూడా ఉపసంహరింపచేశాడు. ద్రోణుడు ధర్మరాజు మీద ఐంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తే ధర్మరాజు కూడా దాన్ని విఫలం చేయడానికి ప్రయత్నం చేశాడు. అలాగే బ్రహ్మాస్త్రాన్ని ద్రోణుడు ధర్మరాజు మీద ప్రయోగిస్తే ధర్మరాజు మళ్ళీ బ్రహ్మాస్త్రంతోనే దానిని నివారించాడు. దానితోటి ద్రోణాచార్యుల వారికి ఎక్కడ లేని ఖేదం కలిగింది. ఈలోగా ద్రుపదుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి ద్రోణాచార్యుల వారిని ఎదుర్కొన్నారు. ఎందుకంటే ధర్మరాజు గారిని కాపాడాలి కాబట్టి. ఈలోగా దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కర్ణుడితో మాట్లాడుతూ పాండవ పాంచాలాదులు గండు మిగిలి బెట్టు దరుమ కౌరవ బలముండొండ కలంగెడు నీదగు దండితనము చూపి కావదగు తరివచ్చన్. ఓ కర్ణ, నువ్వు చూస్తున్నావు కదా భీముడు ఎంత విజృంభించాడో, ఆ ఘటోత్కచుడు ఎంత విజృంభించాడో, అర్జునుడు ఎంత విజృంభించాడో. పాండవ సైన్యాలన్నీ విజృంభించినటువంటి కారణం చేత ఆ పాంచాల దేశానికి సంబంధించినటువంటి రాజులు యుద్ధం చేసి మన సైన్యాన్నంతటినీ కూడా తరిమి కొడుతున్నారు. మన సైన్యం కాకావికలైపోతోంది. కాబట్టి ఇప్పుడు సైన్యానికి ధైర్యం కలిగేటట్టుగా పౌరుషంతో నిలబడి యుద్ధం చేసి ఆ పాండవుల యొక్క వీరుల్ని నిగ్రహించవలసినటువంటి అవసరం ఏర్పడింది కనుక నువ్వు నీదైన భుజపరాక్రమాన్ని ప్రదర్శించి ఈ కార్యాన్ని నెరవేర్చవలసింది అని అడిగాడు. అంటే కర్ణుడు దుర్యోధనుడితో జవాబు చెప్తూ అన్నాడు, చంపంజాలుదు నేనొకండన భుజాశక్తిన్నరున్ వెండి మర్దింపంజుల్కన భీమముఖ్యుల భవత్తేజంబు రాజ్యంబు పాలింపంబు నిన ఏను గల్గగరిపుల్ జృంభింతురే చూడునా తెంపుం పెంపును నంచు కర్ణుడు మహోదీర్ణాకృతిన్ పుల్చినన్. దుర్యోధన, దేనికి భయపడతావు? ఏమీ భయం లేదు. అర్జునుడిని నేను చంపేస్తాను. అర్జునుడిని చంపేసిన తర్వాత భీముణ్ణి నిగ్రహించడం పెద్ద పని కాదు. భీముణ్ణి నిగ్రహించిన తర్వాత మిగిలిన సైన్యాల్ని పాండవుల్ని నిగ్రహించడం అంతకన్నా తేలిక పని. ఆ తర్వాత నీకు రాజ్యం ఇచ్చేస్తాను. కాబట్టి నువ్వు అఖండమైనటువంటి ఈ సామ్రాజ్యాన్ని అంతటినీ ఏలుకుందువు గారివి. ఇదంతా చేయడం నాకేదో పెద్ద కష్టమైన పని అని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు చాలా సులువు. చాలా తేలికగా ఆ అర్జునుడిని చంపేసి భీముడిని నిగ్రహించేసి పాండవుల్ని ఓడించేసి సైన్యాల్ని తరిమి కొట్టేసి పాండవ సైన్యాన్ని చంపేసి నీకు రాజ్యం ఇప్పించకపోతే నేనెందుకు, తప్పకుండా పనిచేస్తానన్నాడు. ఈ దర్పంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతుంటే అక్కడే ఉన్నటువంటి కృపాచార్యుల వారు విన్నారు. సహజంగా ఇటువంటి మాటలు వినేటప్పటికీ ఎవరికైనా అసహ్యం వేస్తుంది.
కాబట్టి వెంటనే కృపాచార్యుల వారు అన్నారు, అగునగు మేలు మేలు మనుజాధిపుడున్ మహియేలు మాటలవు మగటిమి మెమ్మెయిం మెరపినంచెడు పాండుతనూజ కోటియున్ తగుమును ఘోషయాత్రను పదంపడి గోగ్రహణంబునందు పేరుగొనిన నీకు ఇట్లనుట క్రొవ్వులు దక్కుము సాలు నిన్నియున్. ఏమిటి మాట్లాడుతున్నావు కర్ణ? నువ్వు మాట్లాడేటటువంటిది ఎంత గర్వంతో అతిశయంతో కూడుకుని ఉన్నదో పరిశీలించుకుంటున్నావా? మాటలు మాట్లాడినంత మాత్రం చేత యుద్ధభూమిలో పాండవులు చచ్చిపోతారని అనుకుంటున్నావా? ఇంతకుముందు ఘోషయాత్రలో దుర్యోధనుండి గంధర్వులు తరివారు. అప్పుడు భీముడు అర్జునుడు విడిపించవలసి వచ్చింది. నువ్వు యుద్ధభూమి విడిచిపెట్టి పారిపోయావు. అట్లాగే గోగ్రహణ సమయంలో అర్జునుడిని ఏమీ చెయ్యలేక పారిపోయావు. మాటలు చెప్పేటప్పుడు కోటలు దాటిపోతాయి. ఇటువంటి మాటలన్నీ చెప్తుంటావు. ఎందుకు వచ్చిన పొగరబోతు మాటలు అంటావు ఇవన్నీ? నువ్వు ఎప్పుడైనా నిజంగా పాండవుల్ని అణచగలిగావా? ఎప్పుడైనా అర్జునుడిని ఓడించావా? ఎప్పుడైనా భీముడిని ఓడించావా? ఎందుకు ఈ అక్కర్లేని మాటలు అని నిన్ను పాండవుల్ని ఇద్దరిని యుద్ధంలో చూసినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వారు చూడనట్టు, వారికి ఏమీ తెలియనట్టు, నీకొక్కడికే తెలిసిన్నట్టు, నీ సంగతి ఎవరికీ తెలియనట్టు నువ్వు మాట్లాడుతుంటావు. అట్లా ఎప్పుడూ మాట్లాడకు, తప్పు. అర్జునుడు యుద్ధంలో ఎప్పుడూ ఓడిపోడు అనేటటువంటి విషయం నీకు బాగా తెలుసు. అంతేకాదు, అర్జునుడు ఒక్కడు వస్తేనే యుద్ధంలో ఓడించడం నీకు సాధ్యం కాదు. ఇప్పుడు అర్జునుడు ఒకడు కాదు, అర్జునుడి పక్కన భీముడున్నాడు, ధర్మరాజు ఉన్నాడు, నకులుడున్నాడు, సహదేవుడున్నాడు, అన్నిటిని మించి కృష్ణ పరమాత్మ ఉన్నారు, దృష్టజ్యుమ్నుడున్నాడు, ఇతర రాజులు ఉన్నారు, సైన్యం ఉంది. ఇక నువ్వే యుద్ధం చేసి అర్జునుడిని సంహరిస్తావు. అక్కర్లేని మాటలు తప్ప ఎందుకు నీకు ఈ పొగరబోతు మాటలు అన్నాడు. కృపాచార్యుల వారు అన్నటువంటి మాటల్ని కర్ణుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక అనవుడు కర్ణులిట్టులను ఆడిన ఎంతయు చేయజాలు బంటున కెటులన్ననేమగు కడుం బెలుచన్మును మ్రోసి కాదే వృష్టి నిగుడచేయు అంబుదము సెల్లదు నీ పలుకు ఇంతవట్టు సైపనతగు ఇంక నేమనిన బారుడా నాలుక కొయ్యుదుంజుమి. ఏమి నేనేదో మాట్లాడుతున్నానని చెప్పి నువ్వు కృపాచార్య ఏదేదో అధిక్షేపించి నన్ను మాట్లాడుతున్నావు. చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఏదైనా అని తర్వాత చెయ్యొచ్చు, తప్పే ఉంది. నేను చెయ్యగలను కాబట్టి ముందు అన్నాను అని తర్వాత పని చేస్తాను. మేఘం ఉంటుంది, ఆ మేఘం ఏం చేస్తుంది? ముందు గర్జిస్తుంది, తర్వాత వర్షం కురిపిస్తుంది. ఎందుకు? వర్షం కురిపించగలదు కాబట్టి గర్జిస్తోంది. వర్షం కురిపించలేని మేఘం గర్జిస్తే ప్రయోజనమే ఉంది? ముందు గర్జించి తర్వాత వర్షించింది. అలాగే నేను కూడా ముందు మాట్లాడి తర్వాత యుద్ధం చేసి చూపిస్తాను. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఎందుకు ఊరుకుంటాను? ఇంతకు ముందంటే సహించాను, ఇప్పటిదాకా ఏం మాట్లాడావో అది ఊరుకున్నాను. ఓ బ్రాహ్మణుడా, ఏమనుకుంటున్నావో? ఇక పైన నువ్వు ఇలాగే మాట్లాడితే నీ నాలుక కోసేస్తాను సుమా అన్నాడు కర్ణుడు కృపాచార్యుల వారిని. అంటే వెంటనే ఆ కర్ణుడు ఆ కృపాచార్యుల వారినే ఉద్దేశించి మాట్లాడుతూ అన్నాడు, ఎప్పుడు నువ్వు మాట్లాడినా అర్జునుడిని పొగుడుతావు, అర్జునుడి పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని పొగుడుతుంటావు, కానీ మమ్మల్ని మాత్రం ఎప్పుడూ పొగడవు. యువతల పక్షంలో ఉన్నటువంటి నన్ను, ద్రోణాచార్యుల వారిని, అశ్వత్థామని, శల్యుణ్ణి అసమర్థుల్ని చేసి మాట్లాడుతున్నావు. ఎందుకు అంటే అలా మాట్లాడితే మేము మానసికంగా బలహీన పడిపోతామని నీ ఉద్దేశం అని చెప్తుంటే అశ్వత్థామ కోపం పట్టలేక ఒక్కసారి కర్ణుడి మీదకు వచ్చాడు. ఆ కర్ణుడి మీదకు వచ్చినటువంటి అశ్వత్థామని దుర్యోధనుడు అడ్డగించాడు. అవతల పక్షంతో యుద్ధం చెయ్యవలసినటువంటి మనం ఇలా మనలో మనమే యుద్ధం చేసుకుని ఒకళ్ళనొకళ్ళని తెగటార్చుకుంటే ఇంకా అంతకన్నా అసందర్భమైన విషయం ఇంకొకటి ఉంటుందా అని ఆ దుర్యోధనుడితో పాటుగా కృపాచార్యుల వారు కూడా గబగబా వచ్చి అశ్వత్థామని పట్టుకుని వద్దు వద్దు కర్ణుడి జోలికి వెళ్ళకు అని చెప్తున్నారు. ఎంత పట్టుకుని ఆపుదామన్నా కూడా అశ్వత్థామ ఆపకుండా కర్ణుడి మీద పడిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు, ఎందుకు ఆపుతారు అశ్వత్థామని? ఆ మిడిసిపాటు ఏమిటో చూస్తాను, ఒక్కసారి వదిలిపెట్టండి, నా చేతి దెబ్బ తిన్న తర్వాత పొగరు అణిగిపోతుంది, కాబట్టి ఎందుకు పట్టుకుంటారు, వదిలిపెట్టండి అన్నాడు. వెంటనే కృపాచార్యుల వారు కర్ణుడి వంక తిరిగి చూసి అన్నారు, ఈ రాజుని చూసి నిన్ను క్షమిస్తున్నాను కర్ణ, ఏమిటో అనుకుంటున్నావు, దుర్యోధనుడు లేకపోతే
నీ సంగతి చెప్పి ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ రాజు ఉన్నాడు, మనమందరం ఉన్నది రాజు ప్రయోజనం కనుక నిన్ను క్షమించాను, నువ్వు ఏం మాట్లాడినా చెల్లింది, ఇక ఏమీ మాట్లాడద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు.